ఆ యొక్క ప్రాంతం ఏంటంటే సూర్యుడు అక్కడ అర్ధరాత్రి 1:30 అయినా కానీ కూడా సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటంటే మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఎందుకు అక్కడ సూర్యుడు అర్ధరాత్రి 1:30 అయినా కానీ వెలుగుతారంటే అది ప్రాంతము నార్త్ పోల్ లో ఉంది. నార్త్ పోల్ అంటే ఇట్లా సూర్యుడు మనకు భూమి గోళాకారంలో ఉంటుంది కదా, ఈ భూమి అనుకుందాం, గ్లోబ్ అనుకుందాం. గ్లోబ్ అయితే సూర్యుడు ఇలా ఇక్కడ సూర్యుడు వచ్చారనుకో, ఇటు సైడ్ చీకటి ఉంటుంది, ఇటు సైడ్ సూర్యుడు ఉంటే ఇటు సైడ్ చీకటి ఉంటుంది. ఎక్కడ సూర్యుడు ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది. కానీ ఇక్కడ పైన ఉంది కదా నార్త్ పోల్ అంటారు, ఈ పైన ప్రాంతంలో మాత్రం సూర్యుడు ఇలా తిరిగినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం ఇక్కడ వెలుగు ఉంటూనే ఉంటుంది. కానీ కొంతకాలం కొన్ని నెలలు వెలుగుంటుంది, ఆ 4 నెలలు మాత్రమే ఇక్కడ వెలుగుంటుంది, ఫుల్గా వెలుగుంటుంది. అక్కడ చీకటి అనేది ఉండదు. 24 గంటలు కూడా 4 నెలలు సూర్యుడు వెలుగుతారు, ఎందుకంటే ఇక్కడ ఇది నార్త్ పోల్ లో ఉంటుంది కాబట్టి. ఓకే సరే, వాళ్ళకు 24 గంటలు అంటే 4 నెలలు వెలుగే ఉంటుంది, మిగతా 4 నెలలు చీకటి ఉంటుంది. మిగతా 2 నెలలు అంటే సంవత్సరంలో 12 నెలలు ఉంటుంది. 12 నెలల్లో 4 నెలలు పూర్తిగా వెలుగే ఉంటుంది. ఆ వెలుగులో కూడా వాళ్ళు ఎలా నిద్రపోతారు, ఎలా డ్యూటీ చేసుకుంటారు? మనకైతే ఇప్పుడు ఉదయం అంటే ఏంటి, సాయంత్రం అంటే ఏంటంటే ఒక పాటలో ఉంది కదా, ఈ పాటలో ఆమెకు కళ్ళు లేనప్పుడు ఆ హీరోయిన్ అడుగుతుంటారు కదా, రాత్రి పగలు అంటారే అవి ఎలా ఉంటాయి అని ఒక డైలాగ్ ఉంది కదా, ఉదయం సాయంత్రం అంటారే అవి ఎలా ఉంటాయి. నిజంగా వాళ్ళకి రాత్రి పగలంటే తెలియదండి. ఆ యొక్క 4 నెలలు వాళ్ళు ఏం చేస్తారంటే అందుకే వాళ్ళు ఏమంటారంటే, మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారు రాత్రి పగలని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వి కెనాట్ ఫాలో దట్ సన్ బట్ వి కెన్ ఫాలో అవర్ ఓన్ టైమ్ అని అంటారు. అందుకే వాళ్ళు ఏమంటారంటే, మేము సూర్యుని ఫాలో అవ్వము, మేము ఇంట్లో ఒక టైం సెట్ చేసుకుంటాం, ఆ టైంని ఫాలో అవుతాం అని అంటారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ ఒక 12 గంటలు డ్యూటీ ఉందంటే ఆ డ్యూటీ కంప్లీట్ చేసుకొని సాధారణంగా 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. 8 అవర్స్ డ్యూటీ అయిన తర్వాత 12 అవర్స్ వరకు వేరే వేరే పనులు చేసుకుంటారు కాబట్టి 12 అవర్స్ డే టైమ్ గా తీసుకున్నా, 12 అవర్స్ నైట్ టైమ్ గా మనం తీసుకున్న కానీ కూడా అక్కడ మాత్రం 24 అవర్స్ డేనే ఉంటుంది, లైట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు 12 అవర్స్ లో ఏం చేస్తారంటే 12 అవర్స్ టైం సెట్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ డే టైంలో నిద్ర పట్టదు, ఆ వెలుగు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంటిని కాటన్స్ వేసుకొని ఫుల్గా డార్క్ చేసేసుకుంటారు. డార్క్ చేసేసుకొని అప్పుడు ఆ డార్క్ ప్లేస్ లో వాళ్ళు నిద్రపోతారు. అప్పుడు ఉదయాన్నే లేవగానే తిరిగి చూస్తే కూడా అక్కడ సూర్యుడే ఉంటాడు. ఎందుకు అలా ఉంటుందంటే మన ఇండియా టైంతో పోలిస్తే 4:30 గంటలు వాళ్ళు వెనక్కి ఉంటారు. మీకు అర్థమైతే చెప్తాను. 4:30 గంటలు అంటే మన దగ్గర ఉదయం 6 అయితే వాళ్ళకు మిడ్ నైట్ 1:30 అవుతుంది. అంటే మనం ఇక్కడ ఉదయం ఇండియాలో 6 అయితే వాళ్ళకు 1:30 అర్ధరాత్రి అవుతుంది. కానీ 1:30 అర్ధరాత్రి అంటే చీకటి కాదు, సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. అయినా కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎందుకుంటారు అక్కడ అంటే, అక్కడ ఉన్న జనాభా ఓన్లీ 25,000 నుంచి 3,000 జనాభా. ఈ 2026 సర్వే ప్రకారంగా చూస్తే అక్కడ 20 నుంచి 3,000 మంది వరకే జనాలు ఉంటారు. అయినా కానీ అక్కడ ఎందుకు నివసిస్తున్నారు అంత ఆసక్తితో అంటే, ఎందుకంటే అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ. ఎందుకంటే ఎప్పుడు చీకటి, మరీ డార్క్ చీకటి ఎక్కువ ఉండదు. 2 నెలలు మాత్రమే డార్క్ చీకటి ఉంటుంది, 4 నెలలు పూర్తిగా వెలుగే ఉంటుంది. ఇంకా మిగతా 4 నెలలు మామూలుగా బ్లూ లైట్ లో ఉంటుంది. బ్లూ లైట్ అంటే ఎక్కువ చీకటి ఉండదు, ఎక్కువ వెలుగు ఉండదు, బ్లూ లైట్ లో ఉంటుంది. మిగతా 2 నెలలు మాత్రమే సాధారణంగా సూర్యోదయం, సూర్య అస్తమయం ఉంటుంది, అది కూడా డార్క్ చీకటి ఉండదు అన్నట్ల. కాబట్టి అక్కడ ఎక్కువ శాతం వెలుగే ఉంటుంది కాబట్టి అక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలా, అక్కడ ఇండ్లకు లాక్ అనేది ఉండదు అక్కడ, ఎందుకంటే క్రైమ్ రేట్ ఉండదు కాబట్టి లాక్ సిస్టమ్ అనేది ఉండదు. వాళ్ళు దర్జాగా డోర్స్ ఓన్లీ ఇలా క్లోజ్ చేసి వెళ్తారు అంతే తప్ప లాక్ కూడా వేరు, అంత సేఫ్టీగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా అక్కడ సైంటిస్టులు, శాస్త్రవేత్తలు ఎక్కువగా ఉంటారు దానిపైన సర్వే చేయడానికి. తర్వాత టూరిస్ట్ ప్లేస్ ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. అక్కడ ఇంకొకటి ఉంది ఏంటంటే గన్స్ అనేది పర్మిషన్, ఎందుకంటే వాళ్ళ మనుషుల కంటే ఎక్కువగా బేర్స్ అంటే అక్కడ ఎలుగుబంట్లు ఎక్కువ ఉంటాయి, తెల్ల ఎలుగుబంట్లు. కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు గన్ తీసుకొని వెళ్ళడం, ఖచ్చితంగా గన్ తీసుకొని వెళ్తారు. ఎందుకంటే వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా బేర్ వచ్చిందనుకో దాన్ని కాల్చి చంపేస్తారు. కానీ మన దేశంలో ఎనిమల్స్ ని చంపడం చట్టపరంగా నేరం, కానీ అక్కడ చంపడం ఇల్లీగల్ కాదు, లీగల్. ఎందుకంటే అవి అటాక్ చేసి మనుషులను చంపేస్తాయి కాబట్టి ఆ గన్ తీసుకొని వెళ్తారు. అవి వచ్చా అంటే షూట్ చేసి చంపేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వీసా అనేది ఫ్రీ. ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ గారు చూస్తే అమెరికా వెళ్ళాలంటే వీసా ఉండాలి. అదేది స్టూడెంట్ వీసానా, వర్క్ వీసానా, లేదా విజిటింగ్ వీసానా, అలాంటివి ఉంటాయి. చాలా రచ్చ చేసేసారు మన ట్రంప్ మామ. కానీ ఇక్కడ వీసాతో పని లేదు. మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు, ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉండొచ్చు, ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు. దాదాపు 50 దేశాల నుంచి చాలా మంది వెళ్ళి అక్కడ స్టే చేస్తున్నారని కూడా రికార్డ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ స్నో మొబైల్స్ అంటే ఒక చిన్న వెహికల్ స్లో పైన మంచి పైన వెళ్ళేటటువంటి స్నో మొబైల్స్ ఉంటాయి. స్నో మొబైల్స్ అంటే ఒక కార్ లాంటిది కానీ చక్రాలు ఉండవు, మంచి పైన వెళ్ళి దానిపైన వెళ్తారు. షాపింగ్ చేయాలంటే పెద్ద షాపింగ్ మాల్స్ ఏమి ఉండవు అక్కడ లోకల్ ఏరియాలో. పెద్ద షాపింగ్ మాల్ వెళ్ళాలంటే మేము నార్వేకి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ నార్వేకు. కాబట్టి ఇది దాని గురించిన ఫుల్ డీటెయిల్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ఒకటే కాదు, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకంటే విలువైన డీటెయిల్స్, చాలా విచిత్రమైన విషయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అవన్నీ మీకు తెలియజేశాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఏమైనా దీని గురించి డౌట్స్ ఏమైనా కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్.